ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పలు గ్రామాల్లో సీసీ రోడ్లు బీటీ రోడ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాచిరాజుగూడెంలో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదల రాజ్యం, ఇది పేదోడి ఆస్తి కాబట్టి నిరుపేదలకు చెందవలసిన ప్రతి పైసా వారు చేరేంత వరకు మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం కుక్కలాగా కాపలా కాసి వారి ప్రతి పైసా తప్పుదోవ పట్టకుండా చూసుకుని బాధ్యత మాది అని నేను చెప్తున్నా. అంతేకాదు ప్రతి నిరుపేదకు ఫస్ట్ విడతగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, అదే విధంగా ప్రతి ఒక్కరికి విడతల వారీగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, ఒకేసారి ఎందుకు ఇవ్వటం లేదు అంటే అలా ఇవ్వడం వలన తప్పులు జరిగే అవకాశం ఉంది, కాకులు గద్దలు వచ్చి ఎత్తుక్కొని పోయే పరిస్థితి కాబట్టి విడతల వారీగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తానన్నారు. ఒక్క ఎంవీపాలెం గ్రామంలోనే కాదు, ఒక్క ఖమ్మం రూరల్ మండలంలోనే కాదు, ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే కాదు, ఇచ్చిన ప్రతి మాటని ఆర్థికంగా ఎన్ని అప్పులు ఉన్నా పేదోడి సుఖం కోసం, పేదోడు బాగు కోసం, పేదోడిని అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం ఇందిరమ్మ రాజ్యంలో చెప్పిన ప్రతి మాటని ఒకరోజు వెనక ముందుగా తప్పకుండా ఈ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం కార్యక్రమాలన్నిటినీ తూచా తప్పకుండా మీ ఇంటికి చేర్చే బాధ్యత మాది అని మరొక్కసారి తెలియజేసుకుంటూ చివరగా ఒకటే చెప్తున్నాను, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరు ఎవరిని పెట్టుకుంటారో నాకు తెలియదు. ప్రతి గ్రామ పంచాయతీలో వినానమస్ గా ఇందిరమ్మ ప్రభుత్వంతో రేపు అభివృద్ధి జరగాలి కాబట్టి తప్పకుండా స్థానిక సంస్థ ఎన్నికలది గ్రామ పంచాయతీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఏదైనా కూడా వినానమస్ గా వచ్చే విధంగా మీకు నచ్చిన వ్యక్తిని పెట్టుకొని మంచిగా పరిపాలన ఇవ్వాలని, అదే రకంగా ఇందిరమ్మ ఇల్లు కూడా మొదట విడతగా ఇచ్చే ఇళ్ల స్థలం ఉన్నోళ్లలో పేదవాళ్ళు ముందు కట్టుకోండి, మళ్ళీ ఇస్తా. ఎందుకంటే ఒకేసారి ఇస్తే తప్పులు జరుగుతాయి. పేదోడికి అందకుండా అవి కాకులు గద్దలు ఎత్తుకొని పోతాయి. అలా ఎత్తుకుపోవటం కుదరదు. ఇందిరమ్మ రాజ్యంలో ఇది పేదోడి ప్రభుత్వం, పేదోడికే చెందాలి, పేదోడి ఆస్తి అది పేదోడికే చెందాలి. కాబట్టి కుక్కలా కాపలా కాసి కూడా పేదోడికి చెందే విధంగానే ఈ ప్రభుత్వం నిత్యము పని చేస్తుందని